ఒకసారి ఈ వీడియో చూడండి. The arbiter wants to shake hands with Gukesh, but Gukesh is in his own world. He's laughing, he's crying, he has all emotions flowing out. He's so happy. ఈ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా స్టేటస్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జస్ట్ బికాస్ ఇండియా పేరు నిలబెట్టిన 18 ఏళ్ల కుర్రాడు కాబట్టి. ఆ లాస్ట్ మ్యాచ్, ఆ లాస్ట్ పోర్ వచ్చేసరికి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న గుకేష్ దమ్మరాజు వర్సెస్ డింగ్ లెరెన్. అయితే వాళ్ళిద్దరిలో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్ అయిన డింగ్ లెరెన్ వచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనమాట. ఈసారి కూడా ఆ టైటిల్ తనకే వస్తుందని చెప్పేసి అలానే ఉన్నాడు అండ్ అలానే మూవ్స్ కూడా వేసాడు అనమాట. అక్కడ చేసిన పెద్ద మిస్టేక్ తనని ఆ ఛాంపియన్షిప్ కే దూరం చేస్తుంది అనమాట. అండ్ ఆ మిస్టేక్ చేసేలా తనని అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో అంత ప్రెజర్ లో ఉంచి ఆపోజిట్ సీట్ లో సింహాసనంలో కూర్చున్నాడు ఒక వ్యక్తి, గుకేష్ దమ్మరాజు, వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అనమాట. సో ఏషియా ఖండంలోనే ముగ్గురు వ్యక్తులు ఇది కొట్టగలిగారు అనమాట. సో ఆ కొట్టిన వాళ్ళు ఇద్దరు ఇండియన్స్ అవ్వడం మన చాలా గర్వకారణం మనకి. ఈయన ఇలా అంటుండగా ఇంకొక వైపు రష్యన్ చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వచ్చరికి చాలా దారుణంగా